హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మంచి టేస్టీ పికిల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఉసిరికాయ పికిలు చాలా హెల్త్ పరంగా చాలా మంచి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరికాయ పికిల్తో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. నేనైతే కిలో ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. పొడిగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా తొడిమి తీసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయనైతే 4 పీసెస్ లెక్కని కట్ చేసుకోవాలి. ఇదివరకైతే తురిమి చూపించిన పచ్చడి చూపించానండి. ఇప్పుడైతే మాత్రం కట్ చేసుకున్న పీసుల పచ్చడి చూపిస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పీసులు ఇవి. దానికి కావలసిన వెల్లుల్లి గుడ్లు వలిసి పెట్టుకున్నాను. 1/2 కిలో వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నాను. కిలోకి 1/2 కిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోని వెల్లుల్లి. కొద్దిగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్. మెంతులు, జీలకర్ర, ఆవాలు దోరగా వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. పావు కిలో ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పీసుల్ని వేయించుకోవాలి. ఉసిరికాయ పీసుల్ని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అలా అని లైట్గా వేస్తే టేస్ట్ బాగోదు. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది పికిల్. అలాగైతే చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఉసిరికాయ పచ్చడి అయితే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇలా చేసుకొని అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మాత్రం తీసుకుని తినాలి. ఉసిరికాయలు అయితే వేగిపోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని పీసుల్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేగిపోయిన ఉసిరికాయ పీసుల్ని నేనైతే బౌల్లోకి వేసుకుంటున్నాను. నేనైతే నువ్వుల నూనె వేసుకుంటాను. 1/2 కిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందు 1/2 కిలో, ఇప్పుడు 1/2 కిలో, టోటల్ 3/4 కిలో ఆయిల్ వేసుకోవాలి. కిలో ఉసిరికాయ పికిల్కి కావలసిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్టు, పోపు కోసం వెల్లుల్లి గుడ్లు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఆయిల్ వేడైపోయిందండి. ఆవాలు అయితే వేసుకొని వేయించుకుంటాను. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పోపు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లార్చుకోవాలి. 1/2 కిలో కారం, 1/2 కిలో సాల్టు, పోపు, మెంతులు, జీలకర్ర, ఆవపొడి చేసుకున్న పొడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పికిల్ అయితే కలుపుతున్నాను. వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. సాల్ట్ వల్ల పచ్చడి ఇంకా నిలవ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి సాల్ట్ కరెక్ట్ ఉండాలి. గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవపొడిని కూడా వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మొత్తం మసాలా
సాల్ట్ కారం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పోపు చల్లారిందండి, చల్లార్చుకునే వేసుకోలేదంటే పచ్చడి కలరు బ్లాక్ అయిపోతుంది. వేడి వేడి అయితే చల్లగా అయ్యాక వేసుకుంటే పచ్చడి రెడ్ కలర్లో ఉంటుంది. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నానండి పచ్చడి. ఆయిల్ అయితే ఇలా కనిపిస్తుంది. 2 days తర్వాత చూస్తే ఫుల్ పైకి తేలుతుంది ఆయిల్ అయితే మాత్రం. పచ్చడి వేరే బౌల్లోకి, వేరే గాజు బాటిల్లోకి తీసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని గాలి తగలకుండా వేసుకోవాలి. నేనైతే 3 నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ వేసుకున్నాను. పచ్చడికి లెమన్ జ్యూస్ వేయాలి. ఉసిరికాయ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. లెమన్ జ్యూస్ వేసాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. 2 days తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటే పచ్చడి టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. 2 days తర్వాత పచ్చడి ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. చూస్తుంటేనే పచ్చడి కలర్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. రోజుకు ఒక 1/2 స్పూన్ పచ్చడైనా తీసుకోవాలి. వేడి వేడి అన్నంతో భలే ఉంటుందండి. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్లీజ్ అండి.